ఒకదాని తర్వాత ఒకటి, ఆ తర్వాత మరొకటి, నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండడం అందరికీ సాధ్యం కాదు. కానీ అనంతపురం జిల్లాలో ఆయనకు అదో పరిపాటి. పక్క పార్టీ మొదలు సొంత కూటమి నేతల దాకా ఎవ్వరినీ వదలట్లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా వివాదాలు? రోజుకో రచ్చ, పూటకో గొడవ. మొన్నటిదాకా పెద్దారెడ్డే పెద్ద శత్రువు. తాజాగా ఆదినారాయణ రెడ్డితో తగాదా. ఇప్పుడు మూడో శత్రువుతో తలపడుతున్నారా? ఎక్కడైనా రాజకీయంగా వివాదాలు తలెత్తితే సద్దుమడిగేందుకు ప్రయత్నిస్తారు. కానీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం పరిస్థితి రివర్స్ లో ఉంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రత్యర్థులెవరైనా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో, నిన్నటికి నిన్న ఆదినారాయణ రెడ్డితో, ఇక ఇప్పుడేమో మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో సై అంటే సై అంటున్నారు ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ జేసీ వార్నింగ్ ఇస్తే నీ తాటాకు చప్పుళ్లకు భయపడను అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారట వెంకట్రామిరెడ్డి. దీంతో తాజాగా మూడో శత్రువుతో జేసీ జగడం పతాక స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తల్లో నాయకుడిగా మారిపోయారు. 40 ఏళ్ల జేసీ సామ్రాజ్యాన్ని కూలుస్తూ 2019లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవటంతో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీగా మారిన పెద్దారెడ్డిపై ఒంటి కాలిపై లేస్తున్నారు జేసీ. తనను తాడిపత్రి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, హత్యకు కుట్ర పన్నుతున్నారని పెద్దారెడ్డి జేసీపై తీవ్ర ఆరోపణలే గుప్పించారు. ఆ గొడవ అలా ఉండగానే జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో తగువ పెట్టుకున్నారు జేసీ. ఆర్టీపీపీ ఫ్లైయాష్ అంశంలో ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా వెళ్లిందట. ఆదినారాయణ రెడ్డితో అలా వివాదం కొనసాగుతుండగానే ముచ్చటగా మూడో శత్రువుతో గొడవ మొదలైందట జేసీకి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ. తాడిపత్రి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, నీ అవినీతి అక్రమాలు సాగనివ్వనని వెంకటరామిరెడ్డి టార్గెట్ గా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. అనంత వెంకటరామిరెడ్డి అనంతపురంలోని ఐటీఐ కళాశాల స్థలాన్ని కబ్జా చేశారు అన్నది జేసీ ప్రధాన ఆరోపణ. త్వరలోనే అక్కడికి వెళ్లి అక్రమంగా కట్టిన గోడని, గేటును కూల్చేస్తా అంటూ హెచ్చరించారు. ఇక మరిప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? అదే స్థాయిలో జేసీకి కౌంటర్ ఇచ్చారు అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదని, త్వరలో అక్కడే మీటింగ్ పెడతానని సవాల్ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. దీంతో మూడవ శత్రువుతో జేసీ యుద్ధం ముదిరి పాకాన పడింది. జరుగుతున్న పరిణామాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు జిల్లాలో పొలిటికల్ చర్చకు దారితీస్తోంది. ఆయన వివాదాల జోలికి వెళుతున్నారా, లేక వివాదాలే జేసీని చుట్టుముడుతున్నాయా అన్నది అర్థం కావట్లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి వరుస వివాదాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి చెలరేగిపోతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జేసీ ప్రభాకర్ రెడ్డిని కంట్రోల్ చేయలేకపోతున్నారా, లేక చంద్రబాబుకు తెలిసే జేసీ వివాదాల్లో తలదూరుస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా తాడిపత్రిలో ఇప్పుడు జేసీ ఫాదర్ అండ్ సన్ రాజ్యం నడుస్తోందన్నమాట. లోకల్ గా వైసీపీ నాయకులకు జేసీ ఇస్తున్న వార్నింగ్లు చూసి తాడిపత్రిలో ఏం జరిగినా టీడీపీ నేతలు సైతం సైలెంట్ గానే ఉంటున్నారట. మరి ఇది ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.